ఈ వీడియోలో బీబీ జోడీ సీజన్ 2 టాప్ 5 ఎవరు, విన్నర్, రన్నర్, థర్డ్ పొజిషన్, 4th అండ్ 5th మొత్తం మాట్లాడుకుందాం. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 9 లో తనూజకి ఎలాంటి అన్యాయం అయితే జరిగిందో ఇక్కడ అమర్దీప్ కూడా అదే అన్యాయం జరిగింది. ఎందుకంటే నాకు అదే అనిపిస్తుంది. గట్టిగా మాట్లాడుకుందాం. అసలు వీళ్ళకి అన్యాయం చేస్తుంది ఎవరంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తనూజ ఫ్యాన్ అయితే ఆ లైక్ బాక్స్ బద్దలైతే లైక్ చేయండి, చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లో ఫస్ట్ తనూజనే విన్నర్ అని స్టార్ మా వాళ్ళు చూపించారా లేదా? 100కి 100% స్టార్ మా వాళ్ళు తనూజనే విన్నర్ అన్నట్టు మనకు వచ్చిన ఎపిసోడ్స్ లో కూడా అదే చూపించారు, బయట కూడా అదే జరిగింది. కానీ చివరికి గ్రాండ్ ఫినాలే రోజు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కప్ అయితే ఇచ్చారు. ఇది 100కి 100% నిజం. స్టార్ మా వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 9 లో చేసింది అతి పెద్ద కుట్ర వాళ్ళ టీఆర్పీల కోసం. నేను అప్పుడే దాన్ని వదిలేశాను. కానీ ఇప్పుడు బీబీ జోడీ సీజన్ 2 లో కూడా అదే జరిగింది. అమర్ అండ్ నైనిక ఫస్ట్ నుంచి డాన్స్ ఎర్రగా తీసి పడేస్తున్నారు. కానీ అలాంటి కంటెస్టెంట్ ని థర్డ్ పొజిషన్ ఇవ్వడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఓన్లీ స్టార్ మా టీఆర్పీల స్టంట్లు వేస్తుంది అని నాకు గట్టిగా అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా లేదా కామెంట్లో తెలపండి. నిజంగా అమర్ అండ్ నైనిక ఖచ్చితంగా వీళ్ళు విన్నర్స్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టి కామెంట్లో తెలపండి. నాకు ఖచ్చితంగా కావాలి. తనూజకి జరిగిన అన్యాయం అమర్కి జరిగిందా లేదా అది అయితే నాకు కామెంట్లో తెలపండి. ఫస్ట్ బీబీ జోడీ సీజన్ 2 లో టాప్ 1 అంటే విన్నర్ వచ్చేసి మానస్ అండ్ సృష్టి, టాప్ 2 విశ్వ అండ్ నేహ, టాప్ 3 అమర్ అండ్ నైనిక, టాప్ 4 అర్జున్ అండ్ శ్రీ సత్య, టాప్ 5 ధనరాజ్ అండ్ భాను. ఇది మామ బీబీ జోడీ సీజన్ 2 లో టాప్ 5 లిస్ట్. కానీ ఒక్కటి చెప్పండి, తనూజకి జరిగిన అన్యాయమే అమర్కి జరిగిందా లేదా అనేది కామెంట్లో నాకు తెలపండి, నాకు తెలియాలా. ఎందుకంటే స్టార్ మా వాళ్ళ టీఆర్పీల స్టంట్లు నాకు వేస్తున్నారని నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? నాకైతే 100కి 100% అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి అమర్దీప్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎర్రగా తీసి పడేస్తున్నాడు. ఒకేసారి అమర్ని థర్డ్ పొజిషన్ లో వేయడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. జడ్జెస్ చెప్తున్నారు కోఆర్డినేషన్ లేదంట, అమర్ అండ్ నైనికకి కోఆర్డినేషన్ లేదంట. నిజం చెప్తున్నా, బీబీ జోడీ సీజన్ 2 లో కోఆర్డినేషన్ ఉన్న కంటెస్టెంట్లు వీళ్ళే. ఇద్దరు ఒక మాట మీద డాన్స్ చేస్తే వేస్తారు. అలాంటి కంటెస్టెంట్లకి ఇలా ఇలా ఒక మాట అనేయడం కూడా నాకైతే అస్సలు నచ్చలేదు. కోఆర్డినేషన్ లేదు అని అనడం. ఆ తర్వాత ఓకే, మానస్ అండ్ సృష్టి బాగానే డాన్స్ వేశారు. కానీ వాళ్ళకి మించి అయితే అమర్ అండ్ నైనిక వేశారు. ఓకే, అమర్ అండ్ నైనికకి రన్నర్ అయినా ఇవ్వచ్చు కదా. రన్నర్ విశ్వ అండ్ నేహ అంట. విశ్వ కూడా ఓకే, ఫస్ట్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ చివరికి వచ్చేళ్ళకి డల్ అవుతా ఉంది. కానీ వాళ్ళకి సెకండ్ పొజిషన్ ఇచ్చారు. కానీ అమర్ అండ్ నైనికకి థర్డ్ పొజిషన్ ఇవ్వడం నాకైతే 100కి 100% నచ్చలేదు. నాకు నచ్చలేదు కాబట్టి గట్టిగా చెప్తున్నా, స్టార్ మా వేసిన స్టంటుల్లో అమర్ అండ్ నైనిక బలైతే అయ్యారు. వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ లో వీళ్ళైతే బలయ్యారని నాకు గట్టిగా అనిపిస్తుంది. ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. నాకు ఇక్కడ ఏది అనిపిస్తే అదే చెప్తా. నేను ఇక్కడ నిజాయితీగా ఉండాలనుకుంటే ఇక్కడ నేను నిజాయితీగా ఉన్నాను. నాకు అనిపించింది స్టార్ మా వాళ్ళు టీఆర్పీ కోసమే అమర్ అండ్ నైనికని తొక్కేశారు. తనూజని ఎలాగైతే తొక్కారో వీళ్ళని కూడా అలాగే తొక్కారని నాకు గట్టిగా అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా లేదా ఖచ్చితంగా నా కామెంట్లో తెలపండి. నేను ఎంత డేర్గా చెప్పాను మీరు కూడా అంతే డేర్గా కామెంట్ సెక్షన్ లో తెలపండి.